స్కూల్కి వెళ్ళే అన్ని రోజులు పిల్లలు ఏం తింటున్నారో ఎలా తింటున్నారో అన్న బెంగ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సెలవుల్లోనైనా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టచ్చు అనుకుంటాము, కానీ వాళ్ళకి నచ్చేవన్నీ ఏమో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అంతలా బలం లేని ఫుడ్స్. అందుకని నేనైతే ఒక డైట్ చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మా పాపకి. దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సరే, మార్నింగ్ అయితే ఈరోజు నుంచి సమ్మర్ హాలిడేస్ కదా, లేట్గా లేద్దాం అనుకున్నాను కానీ మార్నింగే మెలకు వచ్చింది. సరే, ఇంకా మార్నింగ్ మెలకు వచ్చాక ఒక్కొక్కసారి నేనైతే వచ్చి బాల్కనీలో కూర్చుంటాను. ఇంకా అలా బాల్కనీ చూస్తూ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సరే, ఇంకా బాల్కనీ వచ్చి కూర్చుని ఒక 2 మినిట్స్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ కాఫీకి అయితే వెళ్ళిపోతానండి. రోజు మా వారు కల్పిస్తారు, ఈరోజు ఆయన వాకింగ్కి వెళ్ళిపోయారు. సో ఇంకా ఆ డ్యూటీ నాదే అనమాట. కాఫీ కలుపుకుంటూ సామాన్లు అయితే సర్దేశాను. సామాన్లు సర్దేసుకుని ఈ లోపల ఏం చేయాలి ఏంటి అన్నది అయితే ఒక్కసారి లిస్ట్ చూసేసుకున్నాను. నాకు ఈ లిస్ట్ రాసుకున్నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ డేనే మీకు తెలిసిన వీడియోస్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఒక వీడియో 2 వీడియోలు పెట్టాక దానికి పెద్దగా రెస్పాన్స్ అయితే రాదు. అది యూస్ఫుల్లా కాదా అన్నది కూడా చాలామంది చూడరు. సో ఇంకా అలాగే నేను వదిలేస్తూ ఉంటాను. బట్ ఈసారి అయితే నాకు యూస్ఫుల్ అనిపిస్తుంది కాబట్టి నేనైతే పెడదామని అయితే అనుకుంటున్నాను. పిల్లలు ఉన్న పేరెంట్స్కి, అందులోనూ కొంచెం పికీటర్స్ అయిన పేరెంట్స్కి అయితే ఈ వీడియోస్ అయితే చాలా యూజ్ అవబోతున్నాయి. అక్కడి వరకు అయితే నేను చాలా షూర్గా చెప్పగలను. ఎందుకంటారా, మా పాప అయితే వెజిటేబుల్స్లో గ్రేవీ వెజిటేబుల్స్ తప్ప మోస్ట్లీ వెజిటేబుల్స్ తినదు. సో తనని 40 డేస్ ఎలా మోసం చేసి నమ్మించి చక్కగా తన చేత వెజిటేబుల్స్ వీలైనంత తినిపిస్తానన్నదే వీడియో అనమాట. సో నేనైతే రెగ్యులర్గా వీడియో పెడతాను. మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సరే, నేను రాసుకున్న ఈ డైట్ చార్ట్ ఏంటంటే మీరు ఒకసారి పాజ్ పెట్టుకుని ఇక్కడ మొత్తం డైట్ చార్ట్ అయితే చూసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, తర్వాత స్నాక్, లంచ్ ఆప్షన్స్ అన్నీ రాసుకున్నాను. అయితే ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆప్షన్స్లో నేను రాసుకున్న వాటిలో ఎక్కువ గ్రేవీస్లో అంటే ప్యూరీస్ లాగా వెజిటేబుల్స్, క్యారెట్, టొమాటో అలాంటివన్నీ కలుపుదాం అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే కొంచెం హెల్తీగా ఎక్కువ ఇవ్వడానికి ఉంటుంది. సో మాస్క్డ్ వెజిటేబుల్స్ తెలియకుండా మోసం చేయడము తప్పో కాదో పక్కన పెట్టండి. తినని వాళ్ళకి అంతకన్నా ఏం చేయలేం కదా. సరే, ఫస్ట్ ఈరోజు ఏం వండుతాం అనుకున్నాక ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది, చాలా రోజులుగా అసలు నేను వెజిటేబుల్స్ బయటికి తీయలేదు. ఫ్రిడ్జ్లో అలాగనే ఉండిపోయాయి కొన్ని కంటిన్యూస్ టాస్క్స్ వల్ల. సో ఈరోజు అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. వెజిటేబుల్ షెల్ఫ్ అన్నీ తీసైతే బయట పెట్టేశాను. బయట పెట్టాక ఉన్నవి లేనివి పాడైపోయినవన్నీ పక్కన పెట్టేసి కొంచెం పనికొచ్చేవన్నీ వాడుకుందామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో నేనైతే లిస్ట్లో చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్లోనూ చపాతీ కలిపేటప్పుడు మాత్రం ప్యూరీస్ ఎక్కువ వాడతాను. అండ్ చట్నీలు కూడా మా ఇంట్లో వెజిటేబుల్స్ అస్సలు తినరు. చూసారా, వెజిటేబుల్స్ నేను తెచ్చుకుని 1-2 కూరలు వండుకొని మిగిలినవన్నీ కుళ్ళిపోయాక పడేయాల్సి వస్తుంది. 1/2 కిలోలు సగం తెచ్చినా కానీ అది సిచ్యువేషన్. సో నేను ఎక్కువ చట్నీలు చేస్తానన్నమాట. సో ఈ 40 డేస్ తన ఇంట్లో ఉంటుంది కాబట్టి చట్నీల కింద ఎక్కువ వెజిటేబుల్స్ చేసి పెట్టచ్చు అని డిసైడ్ అయ్యాను. మా వారు కూడా వెజిటేబుల్స్ తినరు. సో ఆయన కూడా కొంచెం చట్నీ వేస్తే తింటారు. సో ఇది ఇడ్లీ, దోశ, అన్నంలోకి కూడా వస్తుందన్నమాట. చట్నీ ఎటొచ్చి వెజిటేబుల్ కనిపించకూడదు. అలా చేసి చట్నీలు, దాల్లో కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ప్రతి ఆల్టర్నేట్ డే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉండేలాగా. అండ్ దాంతోపాటుగా అందులో ఒక వెజిటేబుల్ కూడా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర, చుక్కకూర, గోంగూర ఏది వేసినా అందులో ఒక హిడెన్ వెజిటేబుల్ కూడా. టొమాటో చాలా వాటిల్లో వేస్తాము, గోంగూర లాంటి వాటికి తప్ప మిగిలిన వాటికి టొమాటో ఎలాగో వేస్తాము. టొమాటో కాకుండా కొంచెం బ్లాండ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ ఆనపకాయ, బీరకాయ, అలాంటివి కూడా మనం ఏంటంటే చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసి పప్పు కొంచెం ఒక 1/2 అవర్ నానబెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వరకు ఉడికించామంటే వెజిటేబుల్ కంప్లీట్గా మ్యాష్ అయిపోతుంది. అప్పుడు చక్కగా అందులో పోపు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. పప్పు చేసిన రోజున పులుసు చేయను, పులుసు చేసిన రోజున పప్పు చేయను యూజువల్గా. సో పులుసు కూడా చింతపండుతోనూ పెరుగుతోనూ 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి అది కూడాను. ఈరోజు ఇంకా మార్నింగ్ లేచాక ఒక పక్క చపాతీ కూర రెడీ చేస్తూ బీట్రూట్, క్యారెట్ కొంచెం వండిపోయాయి. సో దాంతో చపాతీ పిండి కలిపేసాను 2 డేస్కి అయితే వచ్చేలాగా. సో చక్కగా ఈ లోపల నిన్న నైటే గింజలు ఉడికించి ఉంచాను కదా, దాంతో అయితే చపాతీలో కూరలు అయితే చేసేస్తున్నాను. కూర చేసేసి ఈ లోపల గ్రేవీల్లో కూడా చాలామంది గ్రేవీల్లో టొమాటో క్యాషు వాడతారు. బట్ మీరు ఏం చేస్తారంటే టొమాటోతో పాటు క్యాషు బదులు ఆల్మండ్ వాడండి, బాదం పప్పులు. చాలామంది పిల్లలు బాదం పప్పులు తినరు, పెద్దవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళకి క్యాషు బదులు ఆల్మండ్ వేస్తే ఆల్మండ్ బలము ఉంటుంది, గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి సోయా తినని వాళ్ళకి సోయా హాట్ వాటర్లో వేసి తీసి
సోయాను కూడా మిక్సీ చేసి వేయచ్చు. అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అసలు ఎలా వాడతాను, ఎలా వండుతాను అన్నది తెలుస్తుంది. సో మీరు ఇప్పుడే కనుక ఛానల్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. అలాగే ఇది కాస్ట్ అయితే అయ్యే సబ్స్క్రిప్షన్ కాదు, ఫ్రీదే కాబట్టి. సరే, ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఫైనల్గా బీట్రూట్ అండ్ క్యారెట్ చపాతీ అండ్ సీడ్స్తో కర్రీ చేశాను, నానబెట్టిన గింజలతోటి. చక్కగా ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్కి కూడా కొంచెం ఒక మార్నింగ్ 6కి లేవడంతో నిద్ర వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకున్నాను. లేచాక ఇంకెలాగా చపాతీ కదా కొంచెం హెవీగా ఉందని లంచ్ కూడా అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ప్రిపేర్ చేశానమాట. ఈరోజు నేను 2 కూరలు కలిపి కొంచెం బాగా ఉడికించాను. ఇంకా లాస్ట్లో టమాటాలు వండిపోయాయి కదా, అందుకని టొమాటోస్తో పిక్కలు అయితే పెట్టుకున్నానండి. ఇంకా లాస్ట్కి లంచ్లో కూడా మీకు తెలుసా ఇందులో ఎన్ని హిడెన్ వెజిటేబుల్స్ తెలుసా? పప్పులో బీరకాయ, టొమాటో, పాలకూర, చట్నీ ఏమో దొండకాయది, ఇంకా చిక్కుడు గింజల కూర. ఇంకా భలే అనిపించింది. మీకు ఎలా అనిపిస్తోంది?